సరిగా తొడవరా రే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే చూడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్. దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కే సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రే నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా సని దపా మగరీసా. నువ్వేంటిక్కడ? అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మాన్పించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్ట వేసుకుని సిగ్గులేకుండా వచ్చేటవేనా? ఏంటిది? తెలీదా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా. నానా ఏంటి నానా? ఏంటి నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానికా? నేను ఇక్కడెక్కడ ఎడుతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తు పెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు? నచ్చపోతే పైన మేడ మీద తీసుకెళ్లి తోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్ల కదా అని నేనే ఏదో చదువుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కింద రూమ్ లోకి షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏసీ పనిచేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏం వస్తుంది? తిలోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక గుంట. అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది. నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని డెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి. జాగ్రత్త. మనకే ప్యాక్ అయిపోతే పైన దానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి జంప్ అయిపోద్ది. నేనేరా తిలోత్తమని. నేనేదో ఉత్తుతున్నాను. నువ్వేంటి నిజంగా వచ్చేసావు? రివెంజ్ తీర్చుకోవడానికి రా. పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైడ్ కొట్టుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రేయ్,
ఆ అమ్మాయిని ఇంకో మాట అంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించబట్టి ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా, కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపొస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. వెళ్ళు. తొక్కలో ఐడియా. ఏరా చంటి, పంజగుట్టలో ఏదో వెడ్డింగ్ మాల్ ఉందంట కదా, ఎక్కడ నాన్న? అదా మన ఫ్లైఓవర్ పడింది చూడు, దాని ఎదురుగానే ఉంది. నీకు తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని సాయంత్రం తీసుకెళ్లరా? అమ్మా పెద్దమ్మ బుక్ చేసావమ్మా. శైలు నిశ్చితార్థం కదరా, నగలు కొనాలి. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆహా, అబ్బా అయితే తీసుకెళ్తానమ్మా. ఇంకో ఇడ్లీ పెట్టుకున్నా. వద్దు పెద్దమ్మా, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ గా ఎక్కడికి? ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టం ఎందుకులేండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. బాను తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దింపిరా, ఓ పని చేసినట్టు ఉంటుంది. తిరిగి తీసుకురావద్దా నాన్నగారు? అది వేరే చెప్పాలా? ఆహా, వచ్చే దారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనియమంటారా? అలాంటి ఏమి కుదరవు కానీ ఏదో వెళ్ళమని చెప్పండి. చేతి నా రూమ్ ఆక్రమించి నేను వాచ్మెన్ చేసావు. ఇప్పుడు నా బైక్కి డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నావా? పొడిచేస్తాను. ఏమ్మా, నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనాన్న ఈ అమ్మాయిని కొంచెం కాలేజ్ దగ్గర దించి. అరే నేను జస్ట్ అనుకుంటున్నాను, మీరు అనేశారు. పెట్రోల్కి డబ్బులు ఇవ్వరా? ఎప్పుడు వచ్చేసానన్నయ్య? వందిచ్చి 1 year అయింది. పదండి మేడం, బయలుదేరద్దాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంట్గా చదివి ఏ పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో, మటలు చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అనమాట. అవును, రాత్రి తిలోత్తం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని. రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నాం. బాగా టైర్డ్గా ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ కొడుతుందంట, నిన్ను తోడు రమ్మంది. వెళ్తా పెట్టి. నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి ఎవడో గాలి ఏదో తగిలాడట. ఏంట్రో ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ తేలింది? దారిలోనా బార్లోనా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే మక్కెళ్ళు ఇరుగుతాయి. అయ్యి బాబాయ్, పొద్దున్నే క్వార్టర్ వేస్తావే అంటే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు పొట్టు షాటికి వెళ్ళి, నేను వచ్చేస్తాను. జాగ్రత్త, ఈ మందులో మంచిగా లేకపోతే నేను మంచు తినేస్తుంది. అలాగే అలాగే. ఎందుకు ఇలాంటి వెదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం 6 గంటలు బెటర్గా అంతాను కాబట్టి. షాప్లోనే అన్ని తీసి బయట పెట్టండి, ఏదో ఒక్కటి కొంటారు. అబ్బా నువ్వు ఉండరా, ఇది పెట్టుకొని చూడమ్మా. నచ్చలేదమ్మా. ఇదిగో ఇది చూడు, ఇది ఎలా ఉంది? ఇది నచ్చలేదు వదినా. మరి ఇంకేం కావాలి? మీ కోడలికి మా సెలక్షన్ ఏమీ నచ్చట్లే, మీరే చూడండి. దానికి ఏం కావాలో మా బావగాడికి బాగా తెలుసు. నాకా బావ లేడీస్ మ్యాటర్స్ నాకేం తెలుసు? చా ఏ తెలియకుండానే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనక నుంచి సైకిల్ చేసేస్తున్నావు. అంటే అది ఏంటి బావా, అప్పుడే మా చెల్లి రిమోట్ ని చేతిలో పెట్టేసుకున్నావు. నవ్వించాలు తొందరగా కానీ. వదినా, నువ్వు వెళ్ళి ఆ డైమండ్ రింగ్ సంగతి చూడు, మేము అవ్వగానే అటు వచ్చేస్తాం. కానీ